నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామ్తా మాస్టర్ అల్లా బక్షు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. జనరల్గా అంటుంటారు కదా సార్, ఎక్కువ మనీ ఉంటేనే హ్యాపీగా ఉంటాము, ఫైనాన్షియల్గా ఏ లోటు లేకుంటే ఆ ఇల్లు బాగుంటుంది, వాళ్ళు బాగుంటారు అని అంటారు. ఏం చెప్తారు మీరు దాన్ని? కరెక్టే అండి, అది కరెక్టే. ఫైనాన్షియల్గా ఏ లోటు లేకుంటే ఇల్లు బాగుంటుంది. కానీ ఫైనాన్షియల్గా ఏ లోటు లేకుండా ఉండి వారు ఆత్మజ్ఞానం ఉంటే ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఫైనాన్షియల్గా ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఆధ్యాత్మికవేత్తని. నేను ఆత్మ గురించి చెప్పాను, నేను అష్టావక్ర గీత గురించి చెప్తాను, వశిష్ఠ గీత గురించి చెప్తాను, భగవద్గీత చెప్తాను, ఉపనిషత్తులు చెప్తాను. నేను ఒక ఆధ్యాత్మికవేత్తని. మరి నాలాంటి ఆధ్యాత్మికవేత్త ఎందుకు సంపద గురించి చెప్పాల్సి వచ్చింది అంటే, నేను చూశాను, నా శిష్యుల్లో నేను చూశాను, కొంతమంది ఆర్థికంగా బాధపడడం చూశాను నేను. ఏంటి ఇంత ఆత్మజ్ఞానం ఉంది, ఆయన ఇంట్లో లేదు, వాళ్ళ జీవనం ఇంకా కొనసాగడానికి సరిపడా సంపద లేదే వాళ్ళ దగ్గర చెప్పి కూడా నేను ఆలోచించాను. ఎందుకలా అవుతుంది వాళ్ళకి? ఇంత ఆత్మజ్ఞానం ఉన్నా కూడా సంపద లేకపోతే జీవితం దుర్లభమేగా. పిల్లలకి స్టడీ మనం ఇవ్వలేము, స్టడీ ఇవ్వలేకపోతే వాళ్ళ కెరీర్ ముందుకు వెళ్ళదు, కెరీర్ ముందుకు వెళ్ళకుంటే ఆ బాధ మనలోనే ఉంటుంది కదా. ఎట్లా ఒక ఇంట్లో సంపద లేకుంటే ప్రేమరాహిత్యం కూడా ఉంటుంది. చాలామంది అంటారు ఒక పూరి గుడిసెలో వాడు చాలా హాయిగా ఉంటాడు అని. అది అబద్ధం అండి, అది రాసేవాళ్ళు రాస్తారు అంతే. పూరి గుడిసెలో ఎవరికి అంత హాయి ఉండదు. ఉండొచ్చు, మీకు ఎవరికి ఉంటుంది? అన్నీ వదిలేసి ఎవరూ లేకుండా తానొక్కడే ఉన్న వ్యక్తి పూరి గుడిసెలో ఉంటే తనకి ఏ అవసరం లేకుంటే హ్యాపీగా ఉంటుంది, ఏ రెస్పాన్సిబిలిటీ. కానీ ఒక సమాజంలో జీవిస్తూ ఈ పోటీ యుగంలో ఉంటూ సంపదని మీ దగ్గర లేకుండా ఉంటే ఆత్మజ్ఞానం ఉన్నా కూడా అంత ఉండలేవు నువ్వు ఆనందంగా అనేది నేను చూశాను. నా శిష్యుల్ని నేను చాలా చదివాను, ఆధ్యాత్మిక పుస్తకాలు చాలా చదివాను. ఒక పుస్తకం నన్ను ఆకర్షించిందండి. శ్రీరామకృష్ణ గారు అని చెప్పి, ఆయన గాయత్రి మంత్రం మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి, స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన 1000 పుస్తకాలు ఆయన రాసుంటారు. ఎక్స్ట్రాడినరీగా పర్సన్ అనమాట. శ్రీరామకృష్ణ గారు అంటే స్పిరిచువల్ సైంటిస్ట్. ఎంఎస్సి కెమిస్ట్రీ ఆయన పూర్తి చేసింది, నేను కూడా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశాను. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఇంకొక 15 years తన జీవితం ఉంది అనగా ఎన్నో పుస్తకాలు రాశారు, గాయత్రి మంత్రం గురించి చెప్పారు, చాలా చెప్పిన వ్యక్తి గుంటూరులో ఒక 5 రోజులు తన శిష్యులకి సంపద యొక్క మానసిక స్థితి, ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి అని ఒక సెషన్ ఏర్పాటు చేశారండి. తన శిష్యులకి అంత అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం అందించిన వ్యక్తి. నా దగ్గరకు వచ్చింది ఆ బుక్, 300 pages బుక్ వచ్చింది నా దగ్గర. ఆ వర్క్షాప్ నేను చూశాను. చూసి ఏంటి రామకృష్ణ గారు అంటే అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త కదా, అసలు పురాణాలని ఉపనిషత్తుల్ని అవపోసన పెట్టాడు, ఇదేంటి సంపద గురించి చెప్తున్నాడు అని చెప్పి నేను దాన్ని చదివాను ఆ పుస్తకాన్ని. అది నన్ను మార్చింది పుస్తకం. ఎంత ఆధ్యాత్మికత ఉన్నా కూడా ఐశ్వర్యం ఉండాలి, మినిమం నీడ్స్ అంటూ కొన్ని ఉండాలి. కొంతమంది అంటుంటారు కదా సార్, నార్మల్గా మనీ లేకుంటే ఏంది, ప్రశాంతంగా ఉన్నామా లేదా, మేము బాగున్నామా లేదా, ఏ మనీ ఎందుకులే అంటారు. కానీ కొద్దిమంది ఇప్పుడు రేరెస్ట్ కేసు 1% ఎక్కడైనా ఉంటుంది, రేరెస్ట్ కేసులో 1% ఉంటాయి. కానీ 99% మనం చూసుకోవాలి. వాళ్ళు మోసం చేసుకోవడమేనండి. నేను చూశాను చాలామంది, నా శిష్యుల్లోనే నేను చూశాను చాలామందిని. నాకున్న శిష్యులు చాలామంది, నాకు ఒక 5,000-6,000 శిష్యులు ఉంటారు, నాకు డిసైపుల్స్ ఉంటారు నాకు. నేను చూశాను వాళ్ళలోనే. నన్ను పర్సనల్గా వాళ్ళు కలిసినప్పుడు, సార్ నాకు ఈ అప్పులు ఉన్నాయి, అవి ఎలా తీరాలి సార్ అంటారు. నేను చెప్పే ఆత్మజ్ఞానం అన్నీ వింటూ ఉంటారు, వాటి పాటిస్తూ ఉంటారు కూడా. కానీ వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు నా నుంచి వారు తీసుకునేది ఏంటంటే, సార్ వెళ్తే ఎలా సార్, నాకు ఇబ్బంది ఉంది సార్, నేను కొంతమందికి అమౌంట్ ఇచ్చాను రావట్లేదు, నాకు అమౌంట్ కావాలి ఎలా సార్. నన్ను చాలామంది వాళ్ళు అదే అడుగుతుంటారు నన్ను. అది ప్లస్ రామకృష్ణ గారి పుస్తకాన్ని నేను చదివిన తర్వాత ఒక డిసైడ్ అయిపోయానండి, సంపద గురించి ఒక ఆధ్యాత్మికవేత్త. ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ గొప్పవారే, నేను ఎవరిని ఏమనట్లేదు, అందరూ మహానుభావులే, అందరూ గొప్పవాళ్ళే, అందరూ కూడా సమాజానికి వారి స్థాయిలో మేలు చేస్తున్నవారే. కానీ ఒకానొక ఆధ్యాత్మికవేత్త, ఆత్మశక్తి గురించి తెలిసిన వ్యక్తి సంపద ఐశ్వర్యం గురించి చెప్పాలి, చెబితే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ప్రారంభించాను. మిషన్ కుబేర సిద్ధి అంటాం మనం దీన్ని. ఇలా ఒక ఆధ్యాత్మికవేత్త డబ్బు గురించి చెప్తే ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికతను మేళవించి డబ్బు గురించి చెప్తే, అప్పుడు డబ్బు అన్న పదం మనం వాడం. డబ్బు అనేది మీకు మానసిక స్థాయిలోనే వాడతాం మనం, దాన్ని ఐశ్వర్యం అంటాం మనం. ఐశ్వర్యం అంటే రిచ్ వర్డ్ అది. అలాంటి అప్పుడు వాళ్ళకి డబ్బు కాదు వచ్చేది, ఐశ్వర్యం వస్తుంది. అంటే మన మామూలు భాషలో డబ్బు వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది, ప్రేమ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం. అందుకనే ఏమీ లేకున్నా సంతోషంగా ఉన్నాము అంటే వారు మోసం చేసుకున్నట్టే. అయితే డబ్బు అన్నారు కదా సార్, మరి మన దగ్గర డబ్బు అసలు లోటు లేకుండా ఎప్పుడు డబ్బు ఉండాలంటే ఏం చేయాలంటారు, ఎలాంటి టిప్స్ పాటించాలి?
ఎస్, మా కుబేర సిద్ధికి రండి. కుబేర సిద్ధి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు ఇద్దరు ఉంటారండి, కోటీశ్వర్లు, ఐశ్వర్యవంతులు. ఇప్పుడు ఎప్పుడు డబ్బు ఉండాలి అని చెప్పి అంటున్నారు కదా మీరు, మనం కోటీశ్వర్లుగా అంటాం వాళ్ళని. కోటీశ్వర్లు అంటే డబ్బు వస్తుంది, ఒక పని చేస్తారు డబ్బు వస్తుంది, మనీ అయిపోతుంది. ఇంకొక వర్క్ చేస్తారు, డబ్బు వస్తుంది. కోట్లు వీళ్ళు చేస్తుంటే వస్తూ ఉంటుంది. కానీ ఐశ్వర్యవంతులు అంటే ఎవరంటే మాటికి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక ప్రోగ్రామ్ చేసి మీరు వదిలేశారంటే మీరు ఈ ప్రకృతిలోకి, మనకి డబ్బు ఇచ్చేది ఎవరనుకుంటున్నారు? ఈ ప్రకృతే, నేచరే ఇస్తుంది మనకి. ఎట్లయితే నేచర్ మనకి నీటిని, ఆహారాన్ని, ఆ ప్రాణవాయువుని, ఆ కాంతిని ఇస్తుందో నేచర్ మనకి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎలా అంటారు? నేచర్లో ఉంది ఈ పాయింట్, అది మేము నేర్పిస్తాము. నేచర్లో ఉంది అది. మనిషికి అవసరమైన ప్రతీదీ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ప్రకృతి అండి. సృష్టి ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి నియమం ఏంటంటే మానవుడు సుఖంగా జీవించడానికి, సౌకర్యంగా జీవించడానికి కావాల్సిన ప్రతీదీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రకృతి తన మీద వేసుకుంది. ప్రకృతి కూడా ఒకనొక ఆత్మ, అది సబ్జెక్ట్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. మనలాగే మన ప్రకృతి కూడా ఒకనొక ఆత్మే, అది కూడా ఆత్మ ప్రకృతి కూడా. సో ఏం చేస్తుంది ఆ ప్రకృతి మనకి? మనం తాగడానికి నీళ్ళు ఇస్తుంది, చెట్ల ద్వారా పండ్ల ద్వారా ఆహారాన్ని ఇస్తుంది, సూర్యుని ఏర్పాటు చేసి ఆ కాంతిని ఇస్తుంది, మనం పీల్చడానికి ప్రాణవాయువుని అందిస్తుంది, వీటితో పాటు ఐశ్వర్యాన్ని కూడా అందిస్తుంది. దాన్ని పట్టుకోగలిగిన నాడు, ప్రకృతి నుంచి ఐశ్వర్యం తీసుకోవడాన్ని పట్టుకోగలిగిన నాడు, అప్పుడు మీరు కోటీశ్వర్ల నుంచి ఐశ్వర్యవంతులుగా వెళ్తారు. ప్రతిసారి మీరు ఎప్పుడు పని చేయాల్సిన అవసరం ఉండదు. మీకు తగ్గట్టుగా మీ అవసరానికి బట్టి మీకు నేచర్ ఇస్తూ వస్తుంది. అందుకే ఇదంతా మన ఇండియాలో ఉందండి. మన భారతీయ సాంప్రదాయంలో, మన వేదోపనిషత్తుల కాలం నుంచి కూడా సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది. కానీ దాన్ని కొంతమంది వాడుకున్నారు, తెలిసిన వాళ్ళు వాడుకున్నారు, ఆ సీక్రెట్స్ తెలిసిన వాళ్ళు వాడుకున్నారు, మిగతా వాళ్ళని అలాగే ఉంచుకుంటూ వచ్చారు. మళ్ళీ మనం దాన్ని రివీల్ చేయబోతున్నాం అన్నమాట. నేచర్ నుంచి ఐశ్వర్యాన్ని తీసుకోవడం, అది ఐశ్వర్యవంతం. సో ఎప్పుడు కంటిన్యూస్గా మనీ రావడానికి మనం ఐశ్వర్యవంతులంగా ఉండాలి. మనం ఐశ్వర్యవంతులం అనేటువంటి కాన్సెప్ట్తో మనం జీవించాలి. ఆ కాన్సెప్ట్ మనలోకి రావాలి. కోటీశ్వర కాన్సెప్ట్ కాదు, ఐశ్వర్యవంతులం అనే కాన్సెప్ట్ రావాలి. అదే ఐశ్వర్యానికి ఈ కోటీశ్వర తత్వానికి తేడా. అందుకే మనం కుబేర సిద్ధిగా చెప్పుకున్నాం. మన కుబేరులుగా వారు కూడా అంటే ప్రారంభంలో ఒక వ్యక్తి, నిజంగా మన భారత ఇతిహాస కాలంలో జీవించిన వ్యక్తి తను కూడా మెడిటేషన్ ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకొని తన దగ్గర అపరిమితమైన సంపద సృష్టించుకున్నాడు. ఆ సంపదతోనే తను మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కూడా తను ఇస్తాడు అని చెప్పి అంటారు కదా. అతను మన తిరుపతి బాలాజీ గారు మ్యారేజ్ చేసుకోవడానికి సంపద అవసరం ఉంటే మన కుబేర్ల వారు ఇస్తారు. లక్ష్మీదేవి ఎప్పుడు సంపద ఉంటూనే ఉంటుంది. ప్రతి ఇంట్లో లక్ష్మీమాత ఫోటో ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆరాధిస్తూనే ఉంటాం కదా. షాప్లో కూడా మనం పెట్టి ఆరాధిస్తుంటాం, వ్యాపారం చేసే వాళ్ళం కూడా. అంటే అక్కడే మన ఇన్నర్లో ఐశ్వర్యం అనేది ఉందండి. ఇన్నర్లో ఐశ్వర్యం అనేది ఉంది కాబట్టే మన లక్ష్మీమాతని మనం ఆరాధిస్తూ ఉంటాం. కానీ మన ఆరాధనతోనే ఆగిపోతున్నాం. ఆరాధిస్తాము, ప్రసన్నం చేసుకోవడం కోసం మంత్రాలు చదువుతాము, అంతవరకు ఆగిపోతున్నాం మనం. కానీ లక్ష్మీమాత ఒక చైతన్యం ఉంటుంది, కాన్షియస్నెస్ అంటాం మనం. ఆ చైతన్యంతో మనకు కాన్షియస్నెస్ ఉంటుంది. ప్రతి జీవికి ఒక చైతన్యం ఉంటుంది. చైతన్యం అంటే ఆత్మ అన్న పదానికి నేను సైంటిఫిక్గా చైతన్యం అన్న పదాన్ని వాడుతున్నాను, సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం. మనకు చైతన్యం ఉంటుంది, ప్రతి దానికో చైతన్యం. ఆఖరికి ఈ బల్లాకు కూడా ఒక చైతన్యం ఉంటుంది. జీవ పదార్థానికైనా నిర్జీవ పదార్థానికైనా ఒక చైతన్యం ఉంటుంది. లక్ష్మీమాతని మనం పూజించడంతో సరిపెట్టుకోకుండా ఆ చైతన్యంతో మనము కనుక మింగ్లింగ్ అంటాం కదా, అనుసంధానం అవ్వగలిగితే ఆ లక్ష్మీమాత నేచర్ ద్వారా మనకి కావలసినప్పుడు కావలసినంత ఐశ్వర్యాన్ని అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.